హడావిడి దండాలతో తెచ్చిపెట్టుకున్న నవ్వులతో దండాలు పెట్టేస్తున్న వంశీకృష్ణ శ్రీనివాస్ తనను తానే మోసం చేసుకుంటున్నాడని అంటున్నారు. నామినేషన్ వేసే వేళ కనిపించని జనంలో డబ్బులు తీసుకోకుండా వచ్చిన వాళ్ళు ఎంతమంది అని కూడా ఉన్నవాళ్లే నిలదీస్తున్నారు. ఇరుకిరుకుగా ఉండే జగదాంబ కూడలి నిండినట్లుగా కనిపించింది. నిజం కాదా అని అదంతా వాపులా కనిపించిందే అంటున్నారు. కానీ విని ఎరగని రీతిలో జనం తాండోపతండాలుగా తరలి వచ్చారని, ఉదయం 8 గంటలకు పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ అమ్మవారి దేవాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ పోలీస్ బ్యారెక్స్, చిత్రాలయ, థియేటర్ రోడ్, జగదాంబ మీదుగా టన్నల్ చౌటరీకి చేరుకుని జన సునామీని గుర్తు చేసిందని చెప్పుకుంటూ వంశీ అనునయులు రిటర్న్ లో పేమెంట్ అందక కింద మీద పడ్డ వాళ్ళని తీసుకువచ్చిన వారి బాధలు ఎవరికి చెప్పుకోవాలని తిట్టుకోవడం కొసమెరుపు. ర్యాలీ జగదాంబ కూడలి వద్దకు రాగానే కనుచూపు మేరంతా ఇసుకేస్తే రాలనంతగా జనం కనిపించారు అని చెప్పుకుంటున్న వంశీకి కూడా వాస్తవ నిజం తెలుసు. డబ్బుల కోసం మహిళలు, వృద్ధులు ఎండను సైతం లెక్క చేయకుండా ర్యాలీ చివరి వరకు కొనసాగారు. వారి బాధలు ఏమని చెప్పాలి? దేవుడా అని విలిపించిన వారిని ఓదార్చిన నాథుడే లేడని వాపోతున్నారు. వంశీ అత్యధిక మెజారిటీతో గెలుపు తథ్యమని బయటకు మేకపోతు గాంభీర్యం వంశీ శిబిరం వ్యక్తం చేస్తున్నా దక్షిణ నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు మాత్రం పెదవి విరుస్తున్నారు. జనసేన, టీడీపీ అభిమానులు అందరూ వంశీని తిట్టుకుంటున్నారనే సమాచారం గమనిస్తే వేసిన గజమాల, కేరళ మంగళ వాయిద్యాలు, కోలాటం, చిరుతలు, గరిడి, సాంప్రదాయ కార్యక్రమాలు, డప్పుల మోతలు, వాటి కోసం వచ్చిన వాద్యకారులు తప్ప నిజమైన పార్టీ అభిమానులు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు.